రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 15% వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా మాక్రో స్థాయిలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నీరు, విద్యుత్ లాంటి వనరుల్ని వ్యవసాయానికి, పరిశ్రమకు అవసరమైనంత మేరకు అందిస్తున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అలాగే గత పాలకులు నిర్ణయాల కారణంగా తలెత్తిన 4,600 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భారిస్తోందని అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తి అయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, కేంద్ర సహకారంతో వాటిని పూర్తి చేసే అభివృద్ధిని పరుగులు పెట్టేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్వోదయ, సాఫ్కీ లాంటి వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగానే పథకాలను అమలు చేస్తామని సీఎం అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత పాలకులు నిర్ణయంగా మూసివేశారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనార్థుల కడుపు నింపేలా రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లతో భోజనం పెడుతున్నామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో సామర్థ్యంతో పాటు సులభతరమైన విధానాల ద్వారా పెట్టుబడులు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.